హాయ్ ఆస్పిరెంట్స్, చాలామంది కామెంట్స్ పెట్టారు, అందుకే వీడియో చేస్తున్నాను. అసలు డిఎస్సి నోటిఫికేషన్ 2026లో అయినా వస్తుందా లేదా ఏదైనా జాబ్ చేసుకోవాలా అనేసి కామెంట్స్ పెట్టారు. ఈ వీడియోలో అదే చూద్దాం. అసలు టీజీ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు, అసలు డిఎస్సి ఉంటుందా ఉండదా. ఆల్రెడీ ఏపీలో టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, ఇంకా మన తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రాలేదు. సో టెట్ నోటిఫికేషన్ అనేది నవంబర్లో అంటున్నారు. మరి ఈ నవంబర్లో ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది, మరి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలా లేదంటే నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా అనే అన్ని ప్రశ్నలకి సమాధానం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ప్రజెంట్ అయితే డైలీ న్యూస్ పేపర్స్లో ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. టీచర్స్ ఆల్రెడీ ఎక్కువగా ఉన్నారు, సో ఇప్పట్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉండదు అని అంటున్నారు. ఇదే కాకుండా డైలీ ఒక న్యూస్, అసలు డిఎస్సి నోటిఫికేషన్ రానే రాదు ఇప్పట్లో అన్నట్టుగా న్యూస్లో వస్తూనే ఉన్నాయి. ఆ న్యూస్ని తీసుకొని యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది పెడుతూనే ఉన్నారు. అవన్నీ చూసి సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్ కూడా అసలు ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా వద్దా అనే థాట్లోనే ఉన్నారు. 2024 డిఎస్సి పడే ముందు కూడా ఈ టైప్ ఆఫ్ న్యూస్ చాలా స్ప్రెడ్ అయింది. సో అప్పుడు ఇలానే అన్నారు, 2024 డిఎస్సికి ముందు అసలు ఇప్పట్లో డిఎస్సి ఉండదు, కనీసం ఒక 4000 పోస్టులు కూడా ఉండడం చాలా కష్టమే, డిఎస్సి ఉండదు అని అన్నారు. బట్ 2024 డిఎస్సి పడలేదా? పడింది కదా. సో 2024 డిఎస్సి తర్వాత మళ్ళీ వాళ్ళే చెప్పారు 2025లో డెఫినెట్గా 5000 to 6000 పోస్టులు ఉన్నాయి, వాటితో డిఎస్సి వేస్తాము అని చెప్పారు. అవునా? యాక్చువల్గా అయితే ఫిబ్రవరి మార్చ్లోనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేది. బట్ ఏం చేశారు అంటే అప్పుడు ఒక టెట్ నిర్వహించారు, ఆ టెట్ తర్వాత డిఎస్సి వేస్తామని చెప్పారు, మళ్ళీ డిలే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో టెట్ కూడా వచ్చింది, డిఎస్సి అనేది ఇంకా లేట్ అవుతూనే ఉంది. సో దీంతో ఇప్పట్లో డిఎస్సి ఉండదు, 2026లో కూడా డిఎస్సి ఉండదు అనే థాట్లోనే ఉన్నారు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డిఎస్సి నోటిఫికేషన్ 2026లో కూడా ఉండదు అని చెప్పేసి మనకి గవర్నమెంట్ నుంచి ఏ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ కాలేదు. అలాంటప్పుడు ఎవరో చెప్పిన న్యూస్ విని మీరే ఎందుకు డిసైడ్ చేసుకుంటున్నారు? సో ఇక్కడ డిఎస్సి ఉంటుంది అని క్లారిటీ రాలేదు, డిఎస్సి ఉండదు అని క్లారిటీ రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టెట్ తర్వాత డెఫినెట్గా ఫిబ్రవరి ఆర్ మార్చ్లో మనకు డిఎస్సి ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి, అంతేగాని ఎవరో చెప్పిన న్యూస్ చూసుకొని డిఎస్సి ఉండదు అనే థాట్కి మాత్రం రాకండి. ఇలా డిఎస్సి ఉంటుందో ఉండదో అని చెప్పేసి న్యూస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో అదేవిధంగా 2-3 months బ్యాక్ చూసుకున్నట్లయితే ఏ డిస్టిక్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి అని చెప్పేసి ప్రతి డిస్టిక్కి చెప్పడం జరిగింది. అవునా? ఇదైతే విషయం అందరికీ తెలిసిందే కదా. సో ఆ న్యూస్ తర్వాత కూడా చెప్పారు కంపల్సరీ 5000 to 6000 మధ్యలో పోస్టులను తీసుకొని డిఎస్సి వేస్తాము అని చెప్పేసి. కొంచెం లేట్ అయినా అవ్వచ్చు, తప్పకుండా 2026లో డిఎస్సి అనేది ఉంటుంది. ఎవ్వరి మాటలు కూడా పట్టించుకోకండి, ప్రిపరేషన్ని మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండండి. లేదు వాళ్ళన్నారు వీళ్ళన్నారు డిఎస్సి ఉండదు కదా అని చెప్పేసి ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం సడన్గా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారనుకోండి, అసలు సిలబస్ చదువుకోవడానికే టైం కూడా సరిపోదు, అంత పెద్దగా ఉంటుంది డిఎస్సి సిలబస్. సో ఎవ్వరి మాటలు పట్టించుకోకండి, డెఫినెట్గా 2026లో డిఎస్సి ఉంటుంది. అది నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్కి ముందే డిఎస్సి నోటిఫికేషన్ వేసి వేకెన్సీస్ని ఫిల్ చేయొచ్చు, లేదు అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత అయినా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి. ఓకే, టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? టెట్ నోటిఫికేషన్ నవంబర్ 1st వీక్ అన్నారు, బట్ రాలేదు. డెఫినెట్గా 2nd వీక్లో టెట్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం కంటే నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. సో మీరు ఇప్పుడు టెట్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే దాదాపుగా 70% డిఎస్సికి ప్రిపేర్ అయినట్లే. సో చదివింది క్లారిటీగా చదవండి, డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. టెట్లో సిలబస్ అయితే ఏం చేంజ్ అవ్వదు, ప్రీవియస్గా ఉన్న సిలబసే ఉంటుంది. సో ఆ ప్రీవియస్గా ఉన్న సిలబస్ షీట్ని తీసుకొని సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్ వచ్చాక జస్ట్ రివిజన్ మాత్రమే చేసేలాగా చూసుకోండి. అండ్ ఇంకోటి, ఫస్ట్ మీరు చేయాల్సింది టెట్ ప్రీవియస్ పేపర్స్ చూడండి. టెట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ వల్ల బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది క్లారిటీగా తెలుస్తుంది.
సో ప్రతి ఒక్కరు టెట్ ప్రీవియస్ పేపర్స్ చూడండి. అండ్ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఫాలో అవ్వని వారు కూడా డెఫినెట్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ముందు వచ్చేది టెట్ కాబట్టి నేను టెట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది పెట్టాను. చూసుకోండి, తెలుగు నుండి మొదలు పెడితే ఆల్ సబ్జెక్ట్ కంటెంట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ పెట్టాను. అదేవిధంగా మెథడాలజీ బిట్స్ కూడా ఒక్కొక్క మెథడ్కి పార్ట్ 2, 3 చొప్పున పెట్టడం జరిగింది. సో వీడియోస్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్లో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా చాలా యూజ్ అవుతుంది. బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది, ఏ విధంగా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి అనేది మాత్రం తప్పకుండా క్లారిటీ వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చెప్పిన ఫ్రీ కంటెంటే కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఓకే, లాస్ట్ కూడా చెప్పేది ఒకటే, నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి టెట్కి టైం టేబుల్ కరెక్ట్గా వేసుకొని ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అండ్ డిఎస్సి కూడా డెఫినెట్గా ఉంటుంది. డిఎస్సికి నోటిఫికేషన్ లేట్ అవుతుంది కాబట్టి ఎవరికైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటే జాబ్స్ చేసుకుంటూ అయినా డైలీ ఒక 3 అవర్స్ అయినా ప్రిపరేషన్కి కేటాయించండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా డైలీ ప్రిపరేషన్లోనే ఉంటారండి. మనకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండి ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, బట్ అందరి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఒకేలాగా ఉండదు కదా. కొందరికి చూసుకున్నట్లయితే డే మొత్తం టైం దొరుకుతుంది, వాళ్ళకంత ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అలాంటి వారు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. సో అలాంటి వారితో పోటీ పడాలి అంటే డెఫినెట్గా జాబ్ చేసే వాళ్ళు కూడా డైలీ ఎంతో కొంత ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటేనే సక్సెస్ అనేది సాధించగలుగుతారు. సో ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే టెట్లో కూడా మంచి స్కోర్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే టెట్లో వచ్చే ప్రతి మార్కు కూడా డిఎస్సికి చాలా యూజ్ అవుతుంది. డిఎస్సిలో జాబ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ టెట్గా మారిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే. మన ఛానల్ని ఫాలో చేయండి. ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అన్నీ పెడుతున్నాను, సో తప్పకుండా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.